సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా మన నూరు భాష అంటే మన దూదేకుల కమ్యూనిటీకి చెందినటువంటి సోదరుల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. అందులో మొట్టమొదటిగా మనందరం చేస్తున్నటువంటి సర్వసాధారణమైనటువంటి పొరపాటు, ఒక తప్పు ఏమిటి అంటే ధార్మికంగా మనం ఎదగకపోవడం. ఎవరైనా వచ్చి మనకి ఇస్లాం గురించి చెప్పినా, మనకి దీని గురించి చెప్పినా కొద్దిమంది ఏమంటారంటే, మేము దూదేకులోళ్ళం సార్, మాకు ఇవన్నీ చెప్పకండి, మా ఇష్టం, మేము ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాం. ఈ మాటలు చెప్పి మనం ఇస్లాం యొక్క విలువను అర్థం చేసుకోకుండా, ఇస్లాం గురించి తెలుసుకోకుండా ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాం. ఇది మొట్టమొదటిగా మన తప్పు. మీరు అనుకోవచ్చు, మీరు చూసారా అని చెప్పి. లెక్కలేనన్ని ప్రదేశాల్లో నేను చూశాను ఈ విషయం. మేము దూదేకుల కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే, కానీ ఎప్పుడు ఈ మాటలు చెప్పలేం మేము. అల్లాదే వల్ల దొరికే వాళ్ళం కదంతే. ఎందుకంటే నా ఫీల్డ్ ఆర్కెస్ట్రా ఫీల్డ్, సినీ యాక్టర్లతోటి విక్టరీ వెంకటేష్, ఉదయ భాను, వేణుమాధవ్, ఇలా కొద్దిమంది సినీ యాక్టర్లతోటి, అలాగే ఈ ఫీల్డ్ ఎక్కువగా బిజీగా ఉండటం వల్ల నేను ఎప్పుడు దొరికేవాడిని కాదు. అంతే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్లాం గురించి చెప్తూ ఉంటే నేను ఎప్పుడు ఇస్లాంను చులకనగా మాట్లాడటం లేదా వాళ్ళని అవమానంగా ప్రవర్తించడం అనేది ఎప్పుడు చేయలే. మనం మొట్టమొదటిగా చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఎవరైనా మనకి ఇస్లాం గురించి చెప్తుంటే వినకపోవడం. వినం అసలు మనం. ఇది మొట్టమొదటి పొరపాటు. రెండవది ఏంటంటే, మనం ప్రతి విషయంలో కూడా చాలా స్పీడ్గా ఉంటాం, కానీ ధార్మిక విషయాల పరంగా చాలా స్లోగా ఉంటాం. ఉదాహరణకి మస్జిద్ యొక్క కమిటీ విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా ధార్మిక ప్రసంగాలు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, అదేవిధంగా అతి ముఖ్యంగా మన పిల్లలకు ఇస్లాం నేర్పే విషయంలో కానివ్వండి, చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకోసం ఈ రోజున మన పిల్లలు ఎక్కడికైనా వెళ్తున్నా వాళ్ళని డైలాగులు వేస్తున్నారు. ఉర్దూ అతని తుమ్మె బుర్కా దాల్లే, తుమరకు ఉర్దూ అతని తుమ్మె టోపీ కైకు రెక్లే అని ఇలాంటి చులకన డైలాగులు వేస్తున్నారు చూసారా. దానికి ప్రధానమైన కారణం మనమే. మనకి ధర్మం తెలుసు అనుకోండి, మనకి ఇస్లాం తెలుసు అనుకోండి, మన పిల్లలకి ఇస్లాం మనం నేర్పించామనుకోండి, వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడగానే కౌంటర్ వెంటనే మనోళ్ళు చెప్తారు. నన్ను అలాగే మక్కాలో ఉన్నప్పుడు, ఉమ్రాకి వెళ్ళినప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నానని కడప ఒక ఆడావిడ ఎవరో నన్ను చులకనగా మాట్లాడితే, నా పక్కనున్న మా గ్రూప్లో ఒక అబ్బాయి, తెలుగు మాట్లాడితే లదాఫ్ అంటున్నావు కదా, మరి ప్రవక్త గారు ఇక్కడ అరబీ మాట్లాడారు, నువ్వు ఉర్దూ మాట్లాడుతున్నావు కదా, నువ్వు లదాఫా ఏంటని చెప్పి అడిగాడు ఆయన. ధర్మం తెలిస్తే వెంటనే ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం కూడా చాలా అవసరం. ఏది ఏమైనా కొన్ని పొరపాట్లు మనలో కూడా ఉన్నాయి, అవి సవరించుకోవాలి. అప్పుడు మన యొక్క జీవితం సుఖశాంతులతో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది.